నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉన్నత విద్యలో నైపుణ్యాల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి. ప్రఖ్యాత ఐటీ సంస్థ సిక్కోతో అవగాహన ఒప్పందం. ఆహార కల్తీ ఫిర్యాదులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. సూచనలు సలహాలు అందించాలన్న ప్రధాని. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జిల్లా అభివృద్ధి ప్రణాళికపై రాష్ట్ర స్థాయిలో చర్చిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలను జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల్లోని అధికారులతో సంబంధం లేకుండా కొత్త జిల్లాల్లో జిల్లా అధికారులకు పూర్తి స్థాయిలో అధికారాలు డెలిగేట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈరోజు రాష్ట్రంలో ఈ సంవత్సరం మనం టార్గెట్ పెట్టుకున్నది 3,11,004 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆవరేజ్. ఈ సంవత్సరం మనం గ్రో అయింది 12.02%. ఇప్పుడు మీరందరూ నాకు అన్ని విషయాలు చెప్పారు, కానీ ఇక్కడ నేను అన్ని మా ఫైనాన్స్ కూడా ఇవ్వకపోతే, ప్లానింగ్ కూడా ఇవ్వకపోతే నేను ఇప్పుడు రాసుకుంటూ కూర్చున్నాను మొత్తం డేటా అంతా, వచ్చిన డేటా అంతా. శ్రీకాకుళం ఇప్పటికే ఆ జిల్లాల్లో మీరు చూస్తే 6 జిల్లాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ విశాఖపట్నం, సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనకాపల్లి. ఈ ప్రజలకు కూడా వెళ్ళాలి, వాళ్ళలో కూడా స్ఫూర్తి రావాలి, మీలో కూడా చైతన్యం రావాలి. విశాఖపట్నం ఈ సంవత్సరానికి మనం 4,86,235 నుంచి 5,32,893 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. హైయెస్ట్ ఇన్ ది స్టేట్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల పైనుండే మొదటి రాష్ట్రం, మొదటి జిల్లా విశాఖపట్నం. కంగ్రాచులేషన్స్, దట్ డిస్ట్రిక్ట్ డిజర్వ్స్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పోలవరం నిర్వాసితులకు అందాల్సిన పరిహారం, పునరావాసంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3,385 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ నిధులను దారి మళ్లించిందన్నారు. రాడర్ సర్వే ప్రకారం మొత్తం 75 పునరావాస కాలనీలకు గాను 26 కాలనీలను నాటి టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేయగా, మిగిలిన 49 పునరావాస కాలనీల నిర్మాణాల పనులను సైతం వేగవంతం చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దీపం 2.0 పథకం కింద తొలి గ్యాస్ సిలిండర్ కోసం మార్చి 31 వరకే సమయం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని తెలిపారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్లను వినియోగించుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో మరెన్నో పదవులు పొందాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. ఈరోజు నగరంలో మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ 1996 నుండి నేటి వరకు పలు మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక పదవులకు గుర్తింపు తీసుకొచ్చినట్లు తెలిపారు. రాజకీయంగా వచ్చిన ప్రతి అవరోధాన్ని ఎదురోహించి ప్రజాసేవ చేస్తున్నట్లు తెలిపారు.
మన శివారు గ్రామాలకు ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు కొద్దిగా సీనియర్స్ వాళ్ళకల్లా గౌరవించాలి. కార్యక్రమాలన్నీ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్పై రాష్ట్రాలు చట్టాలు చేయవచ్చని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినా తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 1410 గేమింగ్ సైట్లను ఇప్పటికే నిషేధించామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 112 ద్వారా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. और इसमें भारत सरकार ने अपनी तरफ से कई स्टेप्स लिए हैं. साथ ही साथ ये चूँकि हमारे संविधान की व्यवस्था में राज्य सरकारों के परिधन के उसमें आता है सर, जो हमारी स्टेट लिस्ट है, लिस्ट 2, उसमें एंट्री 34 में बेटिंग एंड गैम्बलिंग आता है. तो राज्य सरकारों को इसका लेजिस्लेटिव फ्रेमवर्क बनाने का पावर है. कुछ राज्यों ने इसमें पहल भी की है. और इसके अलावा भारत की जो नई न्याय संहिता है, भारतीय न्याय संहिता, उसमें सेक्शन 112 में भी इसमें एक्शन लिया जा सकता है. इसके साथ ही साथ कई ऐसे स्टेप्स लिए गए हैं जो I4C, उसके माध्यम से जहाँ से भी कंप्लेंट आती है उस कंप्लेंट के बेसिस पे जो IT इंटरमीडिएरी रूल है उसके हिसाब से 1410 गेमिंग साइट्स को ऑलरेडी ब्लॉक किया जा चुका है. సెపాక్ తక్రా ప్రపంచ కప్లో అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు బృంద సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ బృందం మొత్తం 7 పతకాలను గెలుచుకుంది. పురుషుల రేక్ జెట్ భారతదేశానికి తొలి స్వర్ణాన్ని తీసుకురావడం ద్వారా చరిత్ర సృష్టించిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ అద్భుతమైన ప్రదర్శన ప్రపంచ సెపాక్ తక్రా రంగంలో భారతదేశానికి ఆశాజనకమైన భవిష్యత్తును సూచించిందన్నారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రఖ్యాత ఐటీ సంస్థ సిక్కోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఇరువురు ప్రతినిధులు ఎంఓఈపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం సిక్కో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో అత్యాధునిక కంటెంట్ను అందిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలను అందిస్తుందని తెలిపారు. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పనిచేస్తుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి దత్తి సత్యనారాయణ చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రబీ సీజన్లో శ్రీకాకుళం జిల్లాలో 650 కోట్ల రూపాయలు పంట రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే ఒక మోడల్ బ్యాంకుగా కేంద్ర సహకార బ్యాంకు తయారు చేయడం తమ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. 25 బ్రాంచ్లు, 49 సొసైటీలతో 2,500 కోట్ల టర్నోవర్తో 500 కోట్ల డిపాజిట్లు, 2,000 కోట్ల అడ్వాన్సెస్తో బ్యాంకు చాలా పురోగమనంగా ఉంది. మెయిన్ ఇందులో ఒక 800 కోట్ల రూపాయల వరకు రైతులకి పంట రుణాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రబీ రుణాలు కాకుండా మనకి బంగారం మీద కూడా రుణాలు ఇచ్చాము 150 కోట్ల వరకు. ఆ రుణాలు కూడా మనకి గణనీయంగా రికవరీస్ వస్తున్నాయి, ఎన్పిఎస్ ఏమీ లేకుండాని. అలాగే రైతులకు కావాల్సిన ఈ పంట రుణాలు, బంగారు రుణాలే కాకుండా వాళ్ళకి దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ పనిముట్లకు కానీ లేకపోతే ల్యాండ్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ వాళ్ళకి ఎల్టీ లోన్స్ ఇస్తున్నాం. రబీ సీజన్లో 650 కోట్ల వరకు టార్గెట్ ఉంది మనకి పంట రుణాలు రెన్యువల్.
అలాగే మనకి జిల్లా మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు సహకార మంత్రిగా ఉండడం వల్ల జిల్లా సహకార రంగానికి చాలా మేలు జరుగుతుంది. ఆయన కూడా అన్ని విధాలా మాకు ప్రోత్సహిస్తున్నారు. ఈ బ్యాంక్ని రాష్ట్ర స్థాయిలోనే మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని మేము అంతా కృతజ్ఞతతో ఉన్నామండి. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయమని విశాఖపట్నం లోక్సభ సభ్యుడు ఎం శ్రీ భరత్ అన్నారు. త్రిభువన్ కోఆపరేటివ్ యూనివర్సిటీ బిల్ 2025పై ఈరోజు ఆయన లోక్సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా సంబంధిత శాఖ ఏర్పాటుకు చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు అనంతరం పలు సంస్కరణలతో అనతి కాలంలోనే విశిష్ట గుర్తింపు ఈ శాఖకు లభించిందన్నారు. And this is a testament to the strength and resilience of our cooperative movement. Madam, I want to acknowledge here that until 2021, we never had a Ministry of Cooperation in the Government of India. Under the leadership of our Prime Minister and our Honorable Minister for Cooperation, Amit Shah ji, the government took a historic step to start this Ministry of Cooperation on July 6th, 2021, recognizing them at the national level and recognizing that their contribution to the GDP is invaluable. I'd like to highlight some achievements, madam. Since the formation of this ministry, 56 major initiatives have been taken to strengthen the sector, some of which are the ongoing work to build the world's largest network of grain godowns under the cooperative sector, multiple income tax reforms benefiting cooperatives. Just last month, the oil marketing companies decided to give preference to sugar cooperatives over private companies for supplying 880 million liters of ethanol, a major boost for the cooperative businesses. All of these initiatives have been possible due to the dedicated efforts of the government under the NDA leadership, and this significant step to introduce this Tribhuvan Sahakari bill, paving the way for this India's first ever cooperative university and institute of national importance, we welcome it with open hands. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన పలు సంస్కరణలు ప్రస్తుతం నిర్వీర్యం అవుతున్నాయని అరకు పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి తనూజారాణి అన్నారు. ఈరోజు లోక్సభలో ఆమె మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా విధానంలో పలు సంస్కరణలు జరిగాయన్నారు. నాడు నేడు ద్వారా 15,000కు పైగా పాఠశాలలు, కళాశాలలు అభివృద్ధి జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం అమలు చేయడం లేదని తెలిపారు. Manabadi Nadu Nedu has transformed 56,703 government schools and welfare colleges, welfare hostels, junior colleges, empowering essential components such as furniture, drinking water, sanitation, and well-equipped classrooms. While the phase 1 covers 15,715 schools and the phase 2 covers 22,344 schools, the amount of 7,163 crores has been spent during the Jagan Mohan Reddy sir's tenure under Nadu Nedu scheme, covering 81% of schools with the basic infrastructure. Such a great scheme was now diluted, and removal of English as a medium of instruction in Andhra Pradesh schools. Our earlier Chief Minister Jagan Mohan Reddy Garu understood the globalization and India's position in Vishwamitra requires Indians able to communicate and transact with the people across the globe. To make our children globally competitive, our YSR government has introduced the English medium education in all government schools, has uplifted 1,000 schools covering 4,39,595 students into CBSE. ఇప్పుడు ఒక చిన్న విరామం. కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భోజనం టైం కు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది మీ రక్షణ కోసమే. అరే నేను ఒకటి మర్చిపోయాను. ఎల్ఐసి ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో.
ఎల్ఐసి జీవితాంతం నీకు తోడుగా. తిరిగి వార్తలకి స్వాగతం. ఈరోజు బంగ్లాదేశ్ 54వ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ గౌరవప్రదమైన నివాళులర్పిస్తున్నారు. 1971 మార్చి 26న బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్న సంఘటన విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశ విభజనలో 1947 తర్వాత పాకిస్తాన్ 2 విభాగాలుగా పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్గా ఏర్పడింది. అయితే ఈ 2 భాగాలు 1000 మైళ్లు భౌగోళికంగా వేరు అవగా తూర్పు పాకిస్తాన్లో బెంగాలీలు మెజారిటీగా ఉన్నప్పటికీ వారిని రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కారు. 1952లో తూర్పు పాకిస్తాన్లో బెంగాలీ భాష ఉద్యమం ప్రారంభమైంది. బెంగాలీ భాషకు అధికారిక హోదా కల్పించాలని డిమాండ్ చేసిన ఈ ఉద్యమం క్రమంగా స్వయం పాలన ఉద్యమానికి మార్గదర్శిగా మారింది. 1966లో షేక్ ముజిబుర్ రెహమాన్ 6 పాయింట్ల ఉద్యమంను ప్రవేశపెట్టారు. తూర్పు పాకిస్తాన్కు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ చేపట్టారు. 1970 సాధారణ ఎన్నికల్లో షేక్ ముజిబ్ నేతృత్వంలోని అవామీ లీగ్ భారీ మెజారిటీ సాధించింది. అయితే పశ్చిమ పాకిస్తాన్ నేతలు అధికారాన్ని బదిలీ చేయడానికి నిరాకరించారు. 1971 మార్చి 7న షేక్ ముజీబ్ ప్రజలను తుది పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మార్చి 25 రాత్రి పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో ఢాకాలో నరమేధాన్ని జరిపింది. ఈ దాడిలో షేక్ ముజిబ్ను అరెస్ట్ చేశారు. దీంతో 1971 మార్చి 26 బంగ్లాదేశ్ విమోచన పోరాటం అధికారికంగా ప్రారంభమైంది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం జరిగిన యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన పారామిలిటరీ, సైనిక, పోలీస్ బలగాలను పౌరులను కలిపి ఏర్పడిన ముక్తి బహిని స్వాతంత్ర పోరాటంలో పోరాడింది. వేలాది మంది శరణార్థులు భారతదేశానికి తరలివచ్చారు. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ శరణార్థులకు పూర్తి మద్దతు అందించారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించడంతో పాటు ముక్తి బహినీని శిక్షణ ఇచ్చి పాకిస్తాన్పై ఎదురుదాడికి సిద్ధం చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం పరిస్థితిని అదుపులోనికి తీసుకురాలేక అదే ఏడాది డిసెంబర్ 3న భారత వైమానిక స్థావరాలపై దాడి చేసింది. దీంతో భారత సైన్యం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంది. ముక్తి బహిని, భారత సైన్యం సంయుక్తంగా దాడి నిర్వహించడంతో కేవలం 13 రోజుల పాటు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలయ్యింది. డిసెంబర్ 16న ఢాకాలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది. ఈ ఘట్టంతో బంగ్లాదేశ్ ఒక కొత్త దేశంగా అవతరించింది. భారత ఒత్తిడితో షేక్ ముజిబుర్ రెహమాన్ విడుదలయ్యారు. 1972 జనవరి 10న బంగ్లాదేశ్కు తిరిగి వచ్చి మొదటి ప్రధాని అయ్యారు. బంగ్లాదేశ్ విమోచన పోరాటం దక్షిణాసియా చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచి ప్రజల పట్టుదల, త్యాగానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. భారత్ బంగ్లాదేశ్ బంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఏటా డిసెంబర్ 6న మైత్రి దివస్ను సంయుక్తంగా జరుపుకుంటున్నాయి. 1971 డిసెంబర్ 6న భారతదేశం సార్వభౌమ దేశాలుగా అధికారికంగా గుర్తించిన 2 దేశాల్లో భూటాన్ తరువాత 2వ దేశంగా నిలిచింది. బంగ్లాదేశ్ 2021 మార్చిలో ప్రధానమంత్రి మోదీ డిసెంబర్ 6న బంగ్లాదేశ్ భారత మైత్రి దినోత్సవంగా ప్రకటించారు. పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ఈరోజు నిర్వహించిన టూరిజం సస్టైనబిలిటీ సమ్మిట్ 2025 2వ ఎడిషన్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోటల్, హాస్పిటాలిటీ పరిశ్రమల్లోని వివిధ వాటాదారులతో సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం విస్తారమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. तब तक हम इस इतनी बड़ी चुनौती का समाधान नहीं कर पाएंगे और मुझे बहुत प्रसन्नता है कि इंडस्ट्री लीडरशिप लेकर के अपना रोल निभाने के लिए उसमें इस तरह के समसामयिक कंटेम्पररी सब्जेक्ट्स पर बातचीत करना शुरू करते, चिंता करते, विचार करते. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం రహదారి, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఒక అప్లికేషన్ను అభివృద్ధి చేశాయి. దీనినే ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అప్లికేషన్ ఐరాడ్గా అని పిలుస్తారు. వాహనదారుల నిర్లక్ష్యం, రహదారి భద్రతా నియామకాలు పాటించకపోవడం వలన నానాటికి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడంలో ఐరాడ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మధ్య ఈ అప్లికేషన్ను మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో అమలులోకి తీసుకొచ్చారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి దోహదపడడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఈ యాప్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ యాప్ ద్వారా పోలీసు, రవాణా శాఖలు రోడ్డు ప్రమాదాలకు అనువుగా ఉన్న ప్రాంతాల సమాచారాన్ని సేకరిస్తూ లోతైన విశ్లేషణ చేసి తద్వారా ఆ ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల ఫలితంగా సియోని జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. జిల్లాలో రహదారి భద్రతను పటిష్టం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని, ఈ చర్యల వలన భవిష్యత్తులో మరిన్ని సానుకూల ఫలితాలొస్తాయని నిపుణులు భావిస్తున్నారు. వాహనదారుల నిర్లక్ష్యం, రహదారి భద్రతా నియమాలు పాటించకపోవడం వలన నానాటికి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడంలో ఐరాడ్ కీలక పాత్ర పోషిస్తోంది. आप ये आइलैंड लाइव वेब ऐप है, इसका यूज़ करके मोबाइल में डाउनलोड करके आप मोबाइल में उपयोग कर सकते हैं। और ये आइलैंड जो लाइव वेब ऐप है, इससे आप कंप्यूटर में उपयोग कर सकते हैं। ठीक है, आपको यहाँ पे डेमो के भी 2 वर्जन दिख रहे हैं। यहाँ पे आप यूज़र मैनुअल है, जिससे आप यूज़र मैनुअल जब भी हमको एक्सीडेंट से संबंधित कोई जानकारी मिलती है तो हमारी टीम वहाँ पहुँचकर GPS के माध्यम से वहाँ लोकेशन क्रिएट करने के बाद एक्सीडेंट से संबंधित समस्त जानकारियाँ उसमें फिट करती है। एक्सीडेंट में घायल कितने हैं, इंजरी कैसी है, मृतक कितने हैं, कौन से व्हीकल के द्वारा एक्सीडेंट किया गया है और आहत का व्हीकल कौन सा था, ये सब सारी जानकारियाँ हम लोग तैयार करके डाटा तैयार करते हैं और फिर मेरे माध्यम से RTO NHI की संबंधित विभाग को भेजा जाता है। గ్రామీణాభివృద్ధిలో సహకారం పెద్ద పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. త్రిభువన్ కోఆపరేటివ్ యూనివర్సిటీ బిల్ 2025పై ఈరోజు లోక్సభలో మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలన స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఈ కాలంలోనే సహకార రంగంతో 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడినట్లు తెలిపారు. ప్రజల డిమాండ్ మేరకు ప్రధానమంత్రి నేతృత్వంలో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని సహకార డేటాను సేకరించినట్లు వివరించారు. ఈ బిల్లు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి అన్నారు. जो एक है ये आपके माध्यम से पारित होने के बाद इससे ग्रामीण अर्थव्यवस्था सशक्त होगी, स्वरोजगार और छोटी उद्यमिता इसका विकास होगा, सामाजिक समावेशन भी बढ़ेगा और नवाचार और अनुसंधान में भी कई नए मानांक गढ़ने के लिए मौके उपलब्ध होंगे और एक प्रकार से सहकारिता की भावना से युक्त और आधुनिक शिक्षा से लैस एक नया सहकारी नेतृत्व, कोऑपरेटिव लीडरशिप पूरे देश को प्राप्त होगी। और मेरे लिए एक प्रकार से सौभाग्य का विषय है कि विधेयक को आज मैं सदन के सामने प्रस्तुत कर रहा हूं। इस सहकारी विश्वविद्यालय की जो कल्पना आई, उसके बाद इसका नाम रखने का जब सवाल आया तो इसको त्रिभुवन सहकारी विश्वविद्यालय नाम रखने का निर्णय। ఆహార కల్తీ ఫిర్యాదులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఆహార కల్తీ ఫిర్యాదులు అందిన వెంటనే ప్రభుత్వం విచారణ చేస్తోందన్నారు. కల్తీలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటుందన్నారు. వివిధ ఆహార పదార్థాల పరీక్షల కోసం FSSAI దేశవ్యాప్తంగా 242 ప్రయోగశాలలు, 4 రెఫరల్ ప్రయోగశాలలు, మొబైల్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఆహార కల్తీలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సామాజిక మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తోందని తెలిపారు. में जाना पड़ता था, लेकिन आफ्टर 2019 अमेंडमेंट के बाद कंज्यूमर प्रोटेक्शन एक्ट बदलाव आने के बाद उस विषय में बहुत ही सारा चीज़ प्री लिटिगेशन पर हम प्रोसेस कर रहे हैं। नेशनल कंज्यूमर हेल्पलाइन जो है वो एक बहुत बड़ा टूल बन गया है कंज्यूमर प्रोटेक्शन के लिए। वो आसानी से कंप्लेंट तो दे सकते हैं, लेकिन एज फार एज लेबलिंग इज कंसर्न విద్యా బోధనతో పాటు వినూత్న ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ ఔరా అనిపించుకుంటున్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని రేకులకుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు విజయ భార్గవి. ఆమె సృజనాత్మకతతో వాహనదారుల రక్షణకు తయారు చేసిన
హైటెక్ హెల్మెట్ నారీ శక్తిని చాటుతోంది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం. బేటీ బచావో బేటీ పడావో నినాదంతో మహిళలను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా మహిళలు వినూత్న ఆలోచనలతో ముందుకొస్తున్నారు. ఇదే కోవలోకి వస్తారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని రేకులకుంటలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు విజయ భార్గవి. ద్విచక్ర వాహనదారుల రక్షణకు సాంకేతికతను జోడించి ఒక వినూత్న హెల్మెట్ను తయారు చేయడంతో పాటు దాన్ని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. తన వినూత్న ఆలోచనతో కేవలం 2,000 రూపాయలు వెచ్చించి స్మార్ట్ హెల్మెట్ రూపకల్పన చేశారు. విజయ భార్గవి రూపొందించిన ఈ స్మార్ట్ హెల్మెట్ ద్విచక్ర వాహనానికి వైర్ల ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా హెల్మెట్ను ధరిస్తేనే వాహనం స్టార్ట్ అయ్యేలా రూపొందించారు. మద్యం సేవించి వాహనం నడిపేందుకు ప్రయత్నిస్తే ఇక స్టార్ట్ కావటం అసాధ్యమే. ద్విచక్ర వాహన ప్రయాణంలో ప్రమాదం జరిగితే వెంటనే సమీపంలోని ఆసుపత్రితో పాటు బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందుతుంది. విజయ్ భార్గవి గతంలో వివిధ సైన్స్ ఫెయిర్లతో ప్రదర్శించిన ప్రాజెక్ట్స్కి 7 రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకోవటం విశేషం. ఈ ఉపాధ్యాయురాలు విజయ్ భార్గవి రూపొందించిన స్మార్ట్ హెల్మెట్తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కొద్ది రోజుల క్రితం తన భర్తకు ప్రమాదం జరగటంతో కలత చెంది ఇలాంటి సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉండే స్మార్ట్ హెల్మెట్ను రూపొందించినట్లు ఆమె దూరదర్శన్కు తెలియజేశారు. ఈ వినూత్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బహుమతి కూడా అందుకున్నట్లు తెలిపారు. కొన్ని అనివార్య సంఘటనల వల్ల యాక్సిడెంట్ జరిగితే మనకు అందుబాటులో ఎవరూ లేకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకు నియర్ బై వెంటనే వితిన్ సెకండ్స్లో నియర్ బై హాస్పిటల్స్కి, పోలీస్ స్టేషన్స్కి, బంధువులకు కూడా మెసేజ్ వెళ్ళే విధంగా నేను నా మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసి HC05కి పేర్ చేశాను. HC05కి నేను పేర్ చేస్తున్నాను. ఒక స్క్రీన్ రావడం జరిగింది. ఇప్పుడు నేను యాక్సిడెంట్ చూపించలేను కాబట్టి హెల్మెట్ని నేను షేక్ చేస్తున్నాను. షేక్ చేయడం వెంటనే ఐ హ్యావ్ మెట్ విత్ యాక్సిడెంట్ ఆన్ ద వే, ప్లీజ్ హెల్ప్ మీ ఇమీడియట్లీ అండ్ టేక్ మీ టు నియర్ హాస్పిటల్ అని వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము ఫర్దర్ ఫ్యూచర్ స్కోప్లో కూడా మనము ఈ విధంగా మనం కనెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలంటే మనం ప్రాణాలని ప్రమాదాలని నుంచి తప్పుకోవాలంటే మనం ఇలాంటి హెల్మెట్ యూజ్ చేయాలని అనుకుంటున్నాను. మొత్తం ఈ హెల్మెట్ని బైక్కే అనుసంధానం చేస్తున్నాము. అంతేకాకుండా యాక్సిడెంట్కి గురైనప్పుడు క్షణాల్లో ప్రాణాలను కోల్పోయినట్లయితాం. కాబట్టి వితిన్ సెకండ్స్లో మనము మెసేజ్ వెళ్ళే విధంగా చేస్తే ప్రజలందరి ప్రాణాలని కాపాడుకోగలుగుతాము. ఇలాంటి హెల్మెట్ని ఇంట్రడ్యూస్ చేస్తే ప్రజల్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడకం అనేది తప్పకుండా అందరూ హెల్మెట్ వాడతారు. మహిళా శక్తిని చాటుతూ వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతున్న తమ ఉపాధ్యాయురాలు ఈ హెల్మెట్ రూపొందించటం చాలా సంతోషంగా ఉందని పాఠశాల విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆవిష్కరణలు చేయాలని విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారు. This helmet does not let the bike to start without its presence. If the person who is riding the bike is drunk, it does not let the bike start. If a person meets with an accident meanwhile going through his way, it automatically calls the nearby hospitals and register emergency contacts. మహిళా శక్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధిక ప్రాధాన్యతనిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి వినూత్న ప్రయత్నాలు మహిళలను మరింత సామర్థ్యంతో ముందుకు నడుపుతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా కోరారు. నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800111700 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.